కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టే అయోధ్యలో గుడి కట్టలేదు. అవును, బుద్ధి ఉండి ఉంటే రాముడి గుడి కట్టేది. మోడీ గుడి కట్టి 100 కోట్ల భారతీయుల మధ్యలో హీరో అయ్యాడు. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది. ఎవరు కట్టమన్నారు? మేమేమైనా కట్టమన్నామా? కానీ అది మీ బాధ్యత. శ్రీశైలం డ్యామ్ కట్టింది ఎవరు? ఎవరు కట్టమన్నారు? మేమైనా కట్టమన్నామా? కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి సైకిల్ మీద రాకెట్లు మోసుకొని పోయి ప్రయోగించిన స్థాయి నుండి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వరకు అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేసింది. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి పృథ్వీ, ఆకాశ్, అగ్ని, బ్రహ్మోస్ క్షిపణులు అభివృద్ధి చేసింది. ఎవరు చేయమన్నారు? మేమేమైనా చేయమన్నామా? కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి ఎల్ఐసి, ఎన్ఐసి, ఓఐసి, హెచ్పిసిఎల్, ఐపిసిఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, గెయిల్, సెయిల్, నాల్కో, బాల్కో, ఓఐఎల్, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఆర్ఐఎల్, బీడీఎల్, బిహెచ్ఎల్, బెల్, ఈసీఐఎల్, మిదాని లాంటి పిఎస్యు కంపెనీలు నెలకొల్పింది. ఎవరు పెట్టమన్నారు? మేమైనా పెట్టమన్నామా? కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటి ఖరగ్పూర్, ఏఐఐఎంఎస్, ఏఎఫ్ఎంసి, జేఐఎంపిఆర్, నిమ్స్ గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ ప్రారంభించింది. ఎవరు ప్రారంభించమన్నారు? మేమని చెప్పామా? కానీ అది మీ బాధ్యత. వీటికి బదులు భూత వైద్యం కోర్సులు, జ్యోతిషం కోర్సులు మొదలుపెట్టి ఉంటే ఏమయ్యేదో తెలుసు కదా. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి భిలాయ్ బొకారో స్టీల్ ప్లాంట్లను సోవియట్ యూనియన్ సహాయంతో, రూర్కేలా స్టీల్ ప్లాంట్ను జర్మనీ సహాయంతో, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ను బ్రిటన్ సహాయంతో కట్టింది. ఎవరు కట్టమన్నారు? మేమైనా కట్టమన్నావా? కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి పల్స్ పోలియోతో పోలియోను, అట్లాగే మశుచి, టీబీ, కుష్టు లాంటి తీవ్రమైన వ్యాధులను ఈ దేశం నుంచి తరిమేసింది. ఎవరు తరిమేమన్నారు? మేమని చెప్పామా? ఈ రోగాలతో చస్తుంటేమేమో, ఈ దేశం వల్లకాడుగా మారి ఉండేదేమో. కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి కృష్ణా, గోదావరి నది నుండి హైదరాబాద్ కు తాగునీటిని తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చింది. ఎవరు తీర్చమన్నారు? నీళ్లు లేకపోతే దాహంతో చచ్చి ఉండేవాళ్ళమేమో. మేమేమైనా ఈ పనులు చేయమన్నామా? కానీ అది మీ బాధ్యత. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి హైదరాబాద్, బెంగళూరులను ప్రపంచ స్థాయి ఐటీ నగరాలుగా తీర్చిదిద్దింది. ఎవరు చేయమన్నారు? మేమేమైనా చేయమన్నామా? ఐటీ కంపెనీలో లేకుంటే అడుక్కు తినేవాళ్ళమా? కానీ అది మీ బాధ్యత. హైదరాబాద్ కు మెట్రో రైల్ ఎవరు తెమ్మన్నారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేయమన్నారు? అసలు ఈ దేశాన్ని అభివృద్ధి చేయమన్నది ఎవరు మిమ్మల్ని? కానీ అది మీ బాధ్యత. మిమ్మల్ని మేము ప్రజలుగా ఎన్నుకున్నందుకు మీ బాధ్యత. మా మోడీలాగా రామాయణం కట్టి ఉంటే భక్తి పారవశ్యంలో మునిగి తేలేవాళ్ళం, రాముడి దయతో సంతోషంగా బతికేవాళ్ళం. కానీ అది కానే కాదు మీ బాధ్యత. భారతదేశాన్ని అభివృద్ధిలో ప్రపంచ స్థాయి దేశాలకు ధీటుగా అభివృద్ధి చేసినందుకు ఐ హేట్ కాంగ్రెస్.